చాలా ప్రాబ్లం ఉంది. నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. వరద వస్తేనైతే వర్షం వస్తే నీళ్ళన్నీ వచ్చేస్తాయి. చాలా ప్రాబ్లం ఉంది. ఈ దోమలు, ఈ చెత్త గురించి జ్వరాలు వస్తున్నాయి, పిల్లలకు పెద్దోళ్ళకు వస్తున్నాయి. పడేస్తూనే ఉంటారు మస్తు చెత్త. నేను ఎన్నిసార్లు తిట్టినా సిగ్గుండాలి మనసులో, కానీ శరం ఉండాలి కదా. ఏ చెట్టాలకు మేమైతే గింత చెత్త పడేయము. మా ఇల్లు అది, మేము అటు పడేస్తాం. ఇక 2-3 బిల్డింగ్లు పడేరు చూడు. ఇక్కడ వాళ్ళు అంతా పడేస్తారు ఇంట్లో. మీరు మాట్లాడండి అమ్మా. మేమేం మాట్లాడాం సార్? బండి రాదని చెప్తుర్రు, మరి వీళ్ళందరూ చెత్త దీంట్లో వేస్తారంట, వాస్తవం అది? వేస్తారు సారు. ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి పైకి వెళ్ళి వేసేస్తారు. పైకి వెళ్ళి వేసేస్తారు. ఇండ్లకి వెళ్ళి కూడా తీసి ఇగో ఇండ్లంగి వేస్తారు. ఇండ్లంగి వేస్తారు. ఇలా మొత్తం ఇది ఖాళీ ఉంది కదా, ఖాళీగా చూడు. ఇంట్లోకైతే గింత రోజు నీళ్ళు పోయినాయి. మళ్ళీ ఇల్లుగా ఆయన వచ్చి పాపం 2 మంతలు పెట్టి తీపిచ్చిండు, కడిగిచ్చిండు.